పార్టీకి ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది. ఇలా ఇలాంటి విషయాలన్నీ మనకు అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్ మనతో ఉన్నారు. ప్రేమ్, హలో హలో చెప్పండి బాల. ప్రేమ్, ఒక్కో డివిజన్ లో అంటే ఏ పార్టీకి ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చిందంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో స్మార్ట్ పోల్ అయితే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉంది. మరి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో మరి ఏ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు? ఏ డివిజన్ లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలయ్యాయి, ఏ డివిజన్ లో ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి పోలయ్యాయి, ఏ డివిజన్ లో ఆ బీజేపీ అంటే ఆ 7.6% ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ ఏ డివిజన్ నుంచి ఎక్కువ వచ్చింది? ఈ 3 పార్టీలకు సంబంధించి కొంచెం వివరాలు చెప్పండి. ఎప్పుడెప్పుడా ఎగ్జిట్ పోల్ వస్తాయని చెప్పేసి కూడా భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జూబ్లీస్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కొద్దిసేపటి క్రితమే కొన్ని సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేయడం జరిగింది. మనకు తాజాగా మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ పోల్, చాణక్య స్ట్రాటజీ, హెచ్ఎంఆర్ సంస్థతో పాటు మిగతా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. వీరందరూ కూడా మనము దీంట్లో చూసుకున్నట్లయితే ప్రతి సర్వేలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు, వీళ్ళ ప్రచారం ఏ విధంగా జరిగింది, వీళ్ళ నాయకత్వం ఏ విధంగా ఉంది, వీళ్ళ ప్రజల సమస్యలు ఎలా తీర్చగలుగుతారు, ప్రజలలో ఎంతవరకు ఉండగలుగుతారు, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చారనే దానిపైన కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయం సేకరించడం జరిగింది. వాళ్ళందరికీ ఆయా పార్టీల పైన ఉన్నటువంటి భావం ఏ విధంగా ఉంది, భావన అంటే వాళ్ళు పనిచేసినటువంటి పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎంతవరకు ఓటు వేయొచ్చు అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసినటువంటి ఈ సర్వే సంస్థలు పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత ఈ రోజు ఎగ్జిట్ పోల్ విడుదల చేయడం జరిగింది. తాజాగా మనం స్మార్ట్ పోల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే జూబ్లీస్ లో 48.2% మంది జనం కాంగ్రెస్ పార్టీకి వైపు ఓటు వేసినట్టు కూడా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి 42% వరకు ఉన్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆధిక్యం ఇస్తూ వాళ్ళు ఒక ఎగ్జిట్ పోల్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళ ఎగ్జిట్ పోల్ తో తెలపడం జరిగింది. బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే 7.6% వాళ్ళు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్మార్ట్ పోల్ సంస్థ ఎగ్జిట్ పోల్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో వీళ్ళు ముఖ్యమంత్రి పనితీరు, అభ్యర్థికి సంబంధించినటువంటి పనితీరు, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఇవన్నిటిపైన సర్వే చేస్తూనే డివిజన్ వారిగా షేక్పేట్ డివిజన్, మిగతా డివిజన్ ఏవైతే 7 డివిజన్లు ఉన్నాయో దాంట్లో ఈ సర్వే చేయడం జరిగింది. షేక్పేట్ డివిజన్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, ఎంత శాతం ఓటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వచ్చిందనేది ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి షేక్పేట్ డివిజన్ లో 43.9% ఓటర్లు షేక్పేట్ లో వేయడం జరిగింది. షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి 47% ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో షేక్పేట్ లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు ఈ సర్వేలో తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 47% ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 43%, మిగతా 6% బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా షేక్పేట్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది, 3వ స్థానంలో బీజేపీ ఉంది. ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎర్రగడ్డ డివిజన్ లో 43% బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ 46% ఉంది, బీజేపీ 7% ఉంది. అంటే ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. బోరబండ డివిజన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 48.4%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 5.8% ఉంది. అంటే దీంట్లో కూడా బోరబండలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి కూడా ఈ సర్వేలో తేలడం జరిగింది. రహమత్ నగర్ డివిజన్, దీంట్లో అత్యధికంగా ఓట్లు రహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి వైపు ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ సర్వేలో తేలడం జరిగింది. దీంట్లో 52.7% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి 41%, బీజేపీకి 4.8%. అంటే రహమత్ నగర్ లో అత్యధికంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఓటర్లందరూ కూడా అని చెప్పేసి కూడా దీంట్లో తెలవడం జరిగింది. వెంగళరావు నగర్ చూసుకున్నట్లయితే వెంగళరావు నగర్ లో అన్ని క్యాస్లకు అటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వెంగళరావు నగర్ 50% కాంగ్రెస్ పార్టీకి, 39.5% బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా 9% ఓట్లు వెంగళరావు నగర్ లో బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా వెంగళరావు నగర్ లో కూడా అత్యధికంగా బీజేపీ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని చెప్పేసి కూడా ఈ సర్వేలో తేల్చడం జరిగింది. యూసుఫ్గూడ డివిజన్ చూసుకున్నట్టయితే 48.5%,
కాంగ్రెస్ బీఆర్ఎస్ కి 39.8%, బీజేపీకి 8%. సో ఈ యూసుఫ్గూడ డివిజన్ లో కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు ఓటర్లు ఎక్కువ శాతం. సోమాజిగూడ డివిజన్ లో కూడా 47% కాంగ్రెస్, 38% బీఆర్ఎస్, 11% బీజేపీ. సో మొత్తంగా కూడా ఈ సర్వే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడో స్థానంలో బీజేపీ ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ స్మార్ట్ పోల్ సంస్థ ఎగ్జిట్ పోల్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీకి సంబంధించి చూసుకున్నట్లయితే 45% కాంగ్రెస్ పార్టీకి, 43% బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి 6% ఇవ్వడం జరిగింది. హెచ్ఎంఆర్ కి సంబంధించినటువంటి సంస్థ ఎగ్జిట్ పోల్ లో 48.3% కాంగ్రెస్ పార్టీకి, 43% బీఆర్ఎస్ పార్టీకి, 5.84% బీజేపీ పార్టీకి. సో మొత్తంగా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా అన్ని కోణాల్లో కూడా వీళ్ళు సర్వే చేసిన తర్వాత ఇదంతా కూడా ఎగ్జిట్ పోల్ ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా ముస్లిమ్స్ ఓట్స్ గురించే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ప్రచారం జరిగింది, ఎత్తుకు పై ఎత్తులు వేయడం జరిగింది. అంటే అటు మంత్రి పదవి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది కేవలం ముస్లిం ఓట్స్ గురించే. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడ్డాయి, వీటిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఏమైనా ప్రభావితం జరిగిందా? అంటే ముఖ్యంగా ఈ మంత్రి పదవి, అలాగే ముస్లింలకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం, ఎంఐఎం సపోర్టు, దీనివల్ల ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తుందని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, షేక్పేట్ ఈ 4 డివిజన్లలో కూడా మైనార్టీలకు సంబంధించిన ఓట్లు పెద్ద శాతం ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఇప్పుడు మైనార్టీకి సంబంధించి అజారుద్దీన్ కి ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మైనార్టీల ఓట్లకు సంబంధించి ఎంఐఎం ని రంగంలోకి దిగడం జరిగింది. ఎంఐఎం స్వయంగా మేము కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నామని ప్రకటన చేయడమే కాదు, లాస్ట్ చివరి 3 రోజుల ప్రచారంలో డైరెక్ట్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రంగంలోకి డైరెక్ట్ గా వాళ్ళ డివిజన్లలోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారమే కాదు, ఈ రోజు ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ ఆ పోలింగ్ పర్సెంటేజ్ ని ఆ పోలింగ్ బూత్లలో పర్యటించి పూర్తి వివరాలన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. సో ఎంఐఎం పార్టీ కూడా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. మరోవైపు అజారుద్దీన్ కి మినిస్ట్రీ పదవి ఇవ్వడం, అదేవిధంగా లోకల్ గా నవీన్ యాదవ్ కి ఇప్పటికే ఎంఐఎం పార్టీలో గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఎంఐఎం పార్టీతో మంచి సంబంధాలు, ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఓటు శాతం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి ఎక్కువ పడాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సర్వే సంస్థలో కూడా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎక్కువ శాతం నవీన్ యాదవ్ కి గతంలో పోటీ చేసినప్పుడు పడినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ తిరిగి నవీన్ యాదవ్ కాంగ్రెస్ వైపు పడినట్టు కూడా స్పష్టంగా మనకు ఇక్కడ తెలుస్తుంది. ప్రేమ్, మరి బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే 42%, అంటే చాణక్యలో 43% చూపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, అలాగే ఇంకో ఎగ్జిట్ పోల్లోనేమో 42% చూపిస్తుంది. సో కారణం ఏంటి? ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్లో చూసినా బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది, కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ని తప్ప మిగతా ఏది కూడా నమ్ముకోలేదు. సెంటిమెంట్ ని క్రియేట్ చేయడం, అదే కాకుండా రెండో విషయం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు మొదట ఏదైతే ప్రచారం చేయడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రచారం చేసే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ లోతుగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఏ విధంగానైతే ప్రచారంలో దిగడము, నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రౌండ్ లో తిరిగి ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఈ క్యాండిడేట్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది మాత్రమే నాయకులు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తంగా కూడా అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఒకవేళ లోకల్ గా ఉన్నటువంటి యువకుడికి నవీన్ యాదవ్ కి ఓటు చేస్తే కనుక మనకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ లో ఉంటారు కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రజలు నవీన్ యాదవ్ ని నమ్మడం జరిగింది. అదే కాకుండా భవిష్యత్తులో అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఆయనకు నమ్మి ఓట్లు వేసినట్టు కూడా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో లోకల్ సెంటిమెంట్ అనేది కూడా ఒకటి వర్కౌట్ అయింది. అదే కాకుండా ఇక్కడ బీసీ అనే నినాదం ఆల్రెడీ ఉంది కాబట్టి బీసీలంతా కూడా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపారని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా ఎక్కువ శాతం ఓట్లు బీసీలే కూడా నవీన్ యాదవ్ వైపే, కాంగ్రెస్ వైపు పడినాయని చెప్పేసి కూడా స్పష్టంగా ఇక్కడ ఈ సర్వేలను బట్టి మనకి ఎగ్జిట్ పోల్స్ బట్టి అర్థమవుతుంది.
బీజేపీ పార్టీకి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ అలాగే హెచ్ఎంఆర్ స్మార్ట్ పోల్ ఈ 3 ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ దాదాపు ఒక దాంట్లో 7 ఒక దాంట్లో 5 ఒక దాంట్లో 6 ఈ విధంగా అంటే ఓటు పర్సెంటేజ్ సంపాదించినట్టు తెలుస్తుంది మనకు ఎగ్జిట్ పోల్లో. మరి బీజేపీకి అంత తక్కువ రావడానికి గల కారణం ఏంటి ప్రేమ్? ఇక్కడ మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడర్ కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు సెకండ్ క్లాస్ లో ఉన్నటువంటి రెండవ తరగతికి సంబంధించినటువంటి క్లాస్ వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అభ్యర్థి ప్రకటన అనేది సరిగ్గా జరగలేదు అనేది స్పష్టంగా వాళ్ళు అధిష్టానం దగ్గర కానీ మీడియా ముందు కానీ బయట కానీ వాళ్ళు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీస్ లో అభ్యర్థిని పెద్ద స్థాయిలో పేరున్న వ్యక్తి, స్టేట్ వైడ్ గా పేరు మారుమోగే వ్యక్తి, వాళ్ళకు ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిని కనుక జూబ్లీస్ లో నిలిచినట్టయితే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చిన్న స్థాయి లీడర్లే కాదు అక్కడ జూబ్లీస్ లో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీడియా సంస్థలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అభ్యర్థిని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ఫ్యాక్టర్ గా పనిచేసింది. అక్కడ బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు అంటే ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యలో ఒకరికి సెంటిమెంట్ మరొకరికి అభివృద్ధి అధికార పార్టీ. సో బీజేపీకి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ బలం కూడా సరిగా పూర్తి స్థాయిలో లేకపోవడం, అభ్యర్థి ఎంపిక అనేది ఆలస్యం జరగడమే కాకుండా కరెక్ట్ గా ఎంచుకోలేకపోయారు అనేది ఒక సీనియర్ పొలిటీషియన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసాం చాలా కూడా. సో ప్రచారం కూడా కిషన్ రెడ్డి డైరెక్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆయన ప్రచారం చేయడం జరిగింది తప్ప బీజేపీకి సంబంధించిన పూర్తి స్థాయి క్యాడర్ రంగంలోకి దిగలేదు. పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళడంలో నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళడంలో కొంచెం విఫలమయ్యారు. కాబట్టి ఈ పర్సెంటేజ్ తగ్గుతుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి వాళ్ళు సర్వే సంస్థలన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా గతంలో మనం చూసాము హుజురాబాద్ కానీ నల్గొండ కానీ మిగతా రఘునందన్ రావు పోటీ చేసినటువంటి అక్కడ కాన్స్టిట్యూన్సీలు ఏదైతే ఉన్నాయి మెదక్ జిల్లాలో కానీ అక్కడ ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు గతంలో బీజేపీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల వారందరూ కూడా రంగంలో దిగి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇక్కడ జూబ్లీస్ లో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఆ స్థాయిలో ప్రచారంలోకి దిగలేదు. కింది స్థాయి క్యాడర్ అంతా కూడా నారాజులో ఉండడం, అదేవిధంగా సరైన అభ్యర్థిని పూర్తి స్థాయిలో సీనియర్ అభ్యర్థిని రంగంలో దిప్పకపోవడం అనేది జరగడం వల్లే ఈ విధంగా పూర్తి స్థాయిలో ఈ శాతం ఓట్లు కింది స్థాయికి పడిపోయింది అని చెప్పేసి కూడా సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తాం. ప్రేమ్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, అంటే ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి తారుమారయ్యే అవకాశం ఉంది. గతంలో ఎన్నో రాష్ట్రాలలో అలా జరిగాయి. ఎన్నో బై ఎలక్షన్స్ లో బై ఎలక్షన్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా చివరి రౌండ్ దాకా కూడా హోరాహోరీ పోరు కొనసాగింది. అంటే మరి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు అంటారా? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎన్నో ఎలక్షన్స్ మీరు చూసుంటారు, ఎన్నో ఎగ్జిట్ పోల్స్ మీరు చూసుంటారు. అంటే ఖచ్చితమైనది ఇది ఖచ్చితంగా ఇదే ఉంటుందా? ఇదే విధంగా ఫలితాలు ఉంటాయా 14వ తారీఖు? ఆల్మోస్ట్ ఈసారి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే జరిగాయి కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ కొద్దిగా అటు ఇటు తేడాగా జరగవచ్చు. కానీ 1, 2, 3 స్టేజెస్ మాత్రం మారకపోవచ్చు. ఎందుకంటే గెలుపు ఓటములు వాళ్ళు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ లో కొద్ది మార్పు జరగవచ్చు. కానీ గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, థర్డ్ బీజేపీ అనేది ఏదైతే ఇవ్వడం జరిగిందో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు అదే విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం 99% ఉన్నాయి. ఓట్లో పర్సెంటేజ్ లో కొన్ని మార్పులు జరగవచ్చు కానీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి కూడా ఎగ్జాక్ట్ గా జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం, 30 నియోజకవర్గం కాబట్టి ఈ సర్వే సంస్థలందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇంకా ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుకుందాము. అంటే చాలా చోట్ల పరస్పర దాడులు చేసుకున్నారు పార్టీలు, అలాగే అభ్యర్థి కూడా రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి, నిరసన తెలిపిన పరిస్థితి, దొంగ ఓట్లు వేస్తున్నారని. అంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా లేదు, పోలీసులు ఒక పార్టీకే వత్తాసు పలికారు అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏమంటారు మరి ఇలా జరిగిందంటే? వల్ల అంటే ఇప్పటికీ కూడా ఇంకా వత్తాసు పలికారు అని ఓట్లు వేస్తారు. అలాగే అభ్యర్థి కూడా రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి, నిరసన తెలిపిన పరిస్థితి, దొంగ ఓట్లు వేస్తున్నారని.
అంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా లేదు, పోలీసులు ఒక పార్టీకే వత్తాసు పలికారు అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏమంటారు మరి? ఇలా జరిగిందంటారా? అంటే విజువల్స్ కూడా చాలానే వీడియోస్ వచ్చాయి, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి విజువల్స్ వల్ల. అంటే ఇప్పటికీ కూడా ఇంకా పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది విజువల్స్ ద్వారా. ఏమంటారు? చాలా చోట్ల కూడా అలాంటి ఎలక్షన్ జరిగినప్పుడు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రీతుల్లో షేక్పేట్ లో కానీ, అదేవిధంగా మిగతా కొన్ని ఎర్రగడ్డ మిగతా కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంతమంది బయటి వ్యక్తులు వచ్చేసి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కొంతమంది నేరుగా డబ్బులు పోలింగ్ బూత్ల దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతంలోనే డబ్బులు పంచి ఓట్లను పంపిస్తున్నారు, మా దగ్గర విజువల్స్ ఉన్నాయని చెప్పేసి పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు స్వయంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సమయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగడ్డలో కానీ షేక్పేట్లో కానీ కొద్దిసేపు ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కార్యకర్తల మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. పోలీసుల వల్ల నచ్చజెప్పి పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ ఇక్కడ షేక్పేట్ లో ఉన్నటువంటి ఈ డివిజన్లను మాత్రమే కొద్దిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇప్పటికే ఒకరికొకరు ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సుమిత ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి కృష్ణానగర్ లో స్వయంగా ఆమె రోడ్డుపై బైఠాయించి ధర్నా కూడా చేయడం జరిగింది. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేస్తున్నారు. స్వయంగా వాళ్ళు కొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా వీడియోల ద్వారా బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ అందినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టంగా పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మనం చెప్పినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఇంకొక 2 రోజులు మాత్రమే ఉంది ఎగ్జిట్ పోల్ అయిపోయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మనం తీసుకున్న ఈ 3 ఏదైతే ఉందో, హెచ్ఎంఆర్ ఉందో, అలాగే స్మార్ట్ పోల్ ఉందో, చాణక్య స్ట్రాటజీస్ ఉందో, వీటితో కాకుండా మిగతా ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడైనా బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుందా? మిగతా ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ ముందంజలో ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఏ సర్వే సంస్థ కూడా బీఆర్ఎస్ మొదటి స్థానంలో వస్తుంది, గెలుస్తూ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. మొదటి ప్లేస్ లో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ మనం బట్టి చూసుకున్నట్టయితే 1-2% తేడా ఉంటే గెలుపు ఉండే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ కి. కానీ దీనిలో 5 నుంచి 8% వరకు కూడా ఈ పర్సెంటేజ్ లో తేడా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కి. కాబట్టి కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా మనకు చెప్తున్నాయి. సో కాంగ్రెస్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ అనేది స్పష్టంగా ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తుంది. గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు ఈ రోజు ఉదయం నుంచి మనం చూసినటువంటి పోలింగ్ సరళి బట్టి చూసుకున్నట్లయితే కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమ్ ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ లో కేవలం 3% ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. 3% అంటే చాలా తక్కువనే కదా. చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఆ చాణక్య స్ట్రాటజీస్ చేసినటువంటి కొన్ని ఏరియాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం ఒకసారి గమనించినట్లయితే డివిజన్ వారిగా వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్లు, అదేవిధంగా మిగతా ఓట్ల శాతం ఏ విధంగా జరిగింది, అక్కడెక్కడ ఓటర్లు ఎంత జరిగింది అనే దానిపైన కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ డివిజన్ లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది అనేది కూడా దీంట్లో గమనించాల్సిన అవసరం ఉంది. 46% చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది, 43% బీఆర్ఎస్ కి ఇవ్వడం జరిగింది, 6% బీజేపీకి ఇవ్వడం జరిగింది. అంటే 3% అన్నా కూడా చాలా ఓట్ల తేడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వైపు ఎక్కువ వీళ్ళు ఓటర్లు మొగ్గు చూపారని చెప్పేసి కూడా ఈ స్ట్రాటజీస్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 3% అంటే కూడా చిన్న విషయం కాదు, వేల ఓట్ల తేడా వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వైపు ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా మనకు చాణక్య స్ట్రాటజీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ప్రేమ్, మరి ముస్లిం ఓట్స్ ఎక్కువగా అంటే
కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేసి ముస్లిం ఓట్స్ ఎక్కువగా సంపాదించుకున్నట్టు మీ వివరణ ద్వారా తెలుస్తుంది. కాకపోతే మరి హిందువుల ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పడ్డాయి అంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయా, లేకపోతే ఇప్పుడు ముస్లిం ఓట్స్ పడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి హిందువుల ఓట్లు బీఆర్ఎస్ కి పడ్డాయా ఎక్కువ మొత్తంలో? ఇక్కడ హిందూ ఓట్లు అనేది ఎక్కడ చర్చకు రాలేదు, కానీ హిందూ ఓట్లు బీజేపీకి సంబంధించి హిందూ ఓట్ బ్యాంక్ సంబంధించి ఏదైతే ఉందో ఎంత శాతం మేరకు బీజేపీకి పడాలో అంత శాతం వరకు బీజేపీకి పడ్డాయా లేదా అనేది ఇంకా ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థలు కూడా ఒక క్లారిటీ రాలేదు. గతంతో పోల్చినట్లయితే ఈసారి ఓటింగ్ శాతం వాళ్ళకి పెరుగుతుందా తగ్గుతుందా అనే ఒక క్లారిటీ ఏ సంస్థ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో బీఆర్ఎస్ వైపు వాళ్ళు సెంటిమెంట్ అనేది క్రియేట్ అయిందా లేదా, లేకుంటే బీఆర్ఎస్ కి వేయాల్సినటువంటి ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళు బీజేపీ వైపు మళ్ళారా అనేది కూడా ఒక ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే హిందువుల ఓట్లు వన్ సైడ్ గా బీజేపీ పడ్డాయని మాత్రం ఈ పర్సెంటేజ్ బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ హిందూ ఓట్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి పడినట్లయితే సెకండ్ ప్లేస్ లో బీజేపీకి వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఓట్లు అనేది కూడా అంటే హిందూస్ కి సంబంధించిన ఓట్లు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు వైపులా చీలిపోయాయి, బీజేపీకి మూడు వైపులా చీలిపోయాయి. కాబట్టి ఈ పర్సెంటేజ్ మాత్రమే బీజేపీ పరిమితం అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఓకే, ఇక చివరి ప్రశ్న, ఎన్ని ఓట్ల అంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తుంటే వీటిని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఉందంటారు? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఏం చెప్తారు ప్రేమ్? దాదాపు ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మనం గతంలో చూసుకున్నట్లయితే 48% ఈ పోలింగ్ అనేది జరిగింది. గతంకి ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే గతంలో 2019 లో మనం చూసుకున్నట్లయితే జరిగినటువంటి ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే జరిగిందో గతంకి సంబంధించి ఇప్పటికి సంబంధించి ఓటింగ్ శాతం పెరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో 49% వరకు మాత్రమే జరిగింది. ఈసారి పోలింగ్ శాతం 55% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ పోలింగ్ శాతం పెరిగినటువంటి దానికి బీఆర్ఎస్ తీసుకుంటుందా కాంగ్రెస్ తీసుకుంటుందా అనేది కూడా ఒకసారి దీంట్లో గమనించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2009 నుంచి మనం ఒకసారి చూద్దాం. 2009 లో 52.76% ఓటింగ్ జరిగింది జూబ్లీస్ లో. 2014లో 50% జరిగింది. 2018లో 45% జరిగింది. 2023లో 47.49% ఓటింగ్ జరిగింది. సో మొత్తంగా కూడా ఈసారి 47% కంటే అంటే 48% 2023లో జరిగింది కాబట్టి 2025లో ఈసారి 55 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ సాయంత్రం 5 గంటల వరకే 45% ఇచ్చారు పోలింగ్ అనేది. సో ఇప్పుడు 6 గంటల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించే అవకాశం ఇస్తుంది కాబట్టి అది 55 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ పెరిగినటువంటి 6% పర్సెంటేజ్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు పడినాయి అని చెప్పేసి కూడా ఓట్లు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. సో మొత్తంగా కూడా కొన్ని ఓట్లు బీఆర్ఎస్ వైపు కొన్ని ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళాయి. సో మొత్తంగా కూడా ఈ పెరిగినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సెంటేజ్ లో కొంత భాగమే ఈ గెలుపుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాదాపు 5 నుంచి 12,000 మధ్యలో అంటే 5 నుంచి 12,000 ఓట్ల మధ్యలోనే కాంగ్రెస్ కి ఎవరు గెలిచినా కూడా అంత ఎక్కువ శాతం ఓట్లు పడి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్. అంటే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఈ బైపోల్ కి సంబంధించి చాలా క్లియర్ గా మీరు మాకు వివరించి చెప్పారు విశ్లేషణ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండడానికి కారణం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి బీజేపీ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవడానికి కారణం ఏంటి, ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తులేసి అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాలు ఏ విధంగా వెళ్ళాయి ప్రచారంలోకి, అలాగే ఏ విధంగా మరి ఎన్నికల ప్రక్రియ కొనసాగింది, ఇలా పూర్తిగా మొదటి నుంచి ఇప్పుడు చివరి దాకా ఎగ్జిట్ పోల్స్ వరకు చాలా క్లియర్ గా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ ప్రేమ్. క్లియర్ గా హెచ్ఎంఆర్ చూసుకున్నా అలాగే ఆదాబ్ చూసుకున్నా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి స్మార్ట్ పోల్ చూసుకున్నా చాణక్య స్ట్రాటజీస్ చూసుకున్నా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కాంగ్రెస్ పార్టీ దాదాపు 47% నుంచి 48% ఓటు పర్సెంటేజ్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ 42 నుంచి 43% ఓటు పర్సెంటేజ్. ఏ సర్వే చూసుకున్నా ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకున్నా వాటి ఫలితాలు చూసుకున్నా ఈ విధంగానే తెలుస్తున్నాయి. మరి
ఇదే విధంగా మరి ఫలితాల రోజు ఉంటుందా? ఫలితాలు వెలువడే రోజు ఏ రోజు అయితే ఫలితాలు వస్తాయో ఆ రోజు అంటే 14వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ రోజు మరి ఇదే విధంగా ఉంటుందా అంటే ఇదే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది బైపోల్ కాబట్టి అంటే అందరూ అంటే ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే డివిజన్ కి వెళ్ళి క్లియర్ గా శోధించి పరిశీలించి అలాగే ఎన్నికల ప్రక్రియ కూడా చూసి ఎందుకంటే అలా అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ విధంగా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒక సంస్థకి ఒకలా ఉండొచ్చు, ఒక సంస్థకి ఒకలా ఉండొచ్చు. కానీ దాదాపు ఏది చూసినా అదే విధంగా క్లియర్ గా తెలుస్తుంది. అంటే దాదాపు అన్నిట్లలో 47 నుంచి 48% వరకు అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మరి అన్ని సర్వే సంస్థలు ఒకేలాగా ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తున్నాయి. కాబట్టి మరి ఇక బీహార్లో కూడా ఎన్నికలు అసెంబ్లీ స్థానానికి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగాయి. అక్కడ ఎన్డీఏకి అలాగే మహాగఠ